ఈ 3 లైన్లు రావడానికి నేను కంపోజ్ చేసుకోవాలి. 3 లైన్లోకి ఒకటి ఎంత లైన్ తీసుకుంటుందో కంపోజ్ చేసుకోవాలి. చిన్నది ఇదైతే తీసుకున్నాను నేను. తీసుకొని ఇక్కడ గ్యాప్ ఎంత ఇద్దాం అనేది పెట్టుకున్నాను. ఒకటి ఇస్తున్నాను, ఒకటి పెట్టాము. వైట్ చార్క్ పెన్సిల్కి ఒకటి ఇచ్చి స్కేల్ సైజే పెట్టుకుంటాను నేను. జస్ట్ స్కేల్ సైజ్ పెట్టుకొని ఈ లైన్ ఎక్స్టెన్షన్ చేయాలంటే ఏమీ లేదండి. ఇది అండి పై లైన్ కింది లైన్ పెట్టుకుంటే ఈ లైన్ మన ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఈ సైడ్ కూడా అంతే. అది మధ్యలో తీసుకున్నాం కదా. ఫస్ట్ తీసుకున్న తర్వాత ఇది ఒక అయిపోయింది. దీని తర్వాత మనం డీన్ అనేదానికి గ్యాప్ ఇవ్వాలి. గ్యాప్ ఇవ్వాలంటే అది ఇది కొద్ది పెద్ద సైజు స్కేల్, బ్రాడ్ స్కేల్, స్మాల్ స్కేల్. మామూలు మనం వాడుతున్నది రెగ్యులర్గా ఆ స్కేల్ ఇది. ఈ స్కేల్ సైజే చక్కగా ఇలా గీసేసుకుంటాం. డీన్ సెంటరింగ్ చేసుకుంటాం. ఎంత ఉంది? 15 పెట్టుకుందాం. 15లోనే డిఈఏఎన్ అని రావాలి. దీంట్లోనే ఎప్పుడు కూడా కంపోజిషన్ అనేది చాలా ముఖ్యం అండి. నేమ్ బోర్డుకి మనం కంపోజిషన్లోనే అందం వస్తుంది, గ్యాప్లు విభజించడంలో. దీనికి కూడా ఒకటి పెట్టుకుందాం. ఓకే, ఒకటి పెట్టుకుందాం. పెట్టే కిందని పీజీ అండ్ ప్రొఫెషనల్ ఎగ్జామ్స్ అని రాయాలి. కొద్దిగా ప్లేస్ ఉంది కాబట్టి కొంచెం కింద దించుకుంటుంది. 1.5 పెడదాంలా, లేకపోతే ఒక పని చేద్దాం. కిందనే ఒకటి ఇచ్చేద్దాం. కిందనే ఒక ఇంచ్ పెట్టేసుకున్న తర్వాత మనం కిందే కన్ఫర్మ్ చేసుకుందాం. ఖాయం చేసుకోవడం అంటే కింద ఖాయం చేసుకోవడం వల్ల ఇప్పుడు కొంచెం గ్యాప్ పెరిగింది కాబట్టి బోర్డు కొంచెం గజి దాన్ని ఏమంటారు, కొంచెం గందరగోళం, అదే మరీ కలిపేసి ఫుల్ మేస్ ఉన్నట్టుకంటే కొంచెం గ్యాప్ రావడం మనం గమనించవచ్చు. దానివల్ల కొంచెం లెటరింగ్ అయితే అందంగా ఉంటుంది. ఈ లైన్ని మనం మర్చిపోయి ముందు పెన్సిల్తో మునుస్వామి కదా, ఇది కూడా సేమ్ మనం ఎంత గ్యాప్ ఇస్తున్నాం ఇక్కడ ఒకటి కదా. ప్రొఫెసర్ మునుస్వామి రావాలి మనం. స్కెచింగ్ వేసుకోవాలి ముందు. ప్రొఫెసర్ ఇనిషియల్ నుంచి బి వచ్చింది, మళ్ళీ చొక్క ఎంయుఎన్ఐ SWSB అంటే ఇది ఇంకా కొంచెం ప్లేస్ బ్యాలెన్స్ ప్లేస్ ఉండిపోయింది. ఇటైతే ఇది తర్వాత చూసుకుని జాగ్రత్తగా మనం రాసేటప్పుడు పెయింట్తో, అందుకే రఫ్గా రాసుకున్నాం కాబట్టి పెయింట్తో రాసేటప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి రాస్తే మనం ఇక్కడికి వచ్చేయగలుగుతాం. ఇక్కడి నుంచి రాయాలి. పీ ఇక్కడ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడి నుంచి రాస్తే ఇక్కడికి పెరుగుతుంది. ఆ ప్లేస్ ఈ ప్లేస్ కూడా సరిపోతుంది. అది కూడా ముక్క వేసుకున్నాం. 33 ఓకే. చిన్నది లోపల రానికి అనుకోవాలి. ఇక్కడ మనం డీన్
AND associate PG and professional ఎగ్జామ్స్ అనేది బ్రాకెట్లో వచ్చింది. ఎగ్జామ్స్ బ్రాకెట్ క్లోజ్. మనకి ఇక్కడ ప్లేస్ సరిపోతుంది. ఈ విధంగా మనం కంపోజ్ చేసుకుంటే రాస్తాం. చూడండి, నెక్స్ట్ వీడియో చూస్తే ఎలా రాస్తానో ఈ కంపోజ్లో మీకు అర్థం అవుతుంది. థ్యాంక్ యూ.